శివాలయంలోని శివుడి యొక్క ప్రతిష్టను, లింగాన్ని, అదేవిధంగా గణపతిని, నందిని అన్ని కూడా డిస్టర్బ్ చేసి అక్కడ ఇక్కడ పడేసి మరి రోజు లింగం అనేది ఇప్పటిదాకా ఇంకా దొరకలేదు. లింగాన్ని ఎక్కడ వేసిందో తెలియదు. ఇప్పటిదాకా లింగం ఇంకా దొరకలేదు. మరి దీనికి సంబంధించి ఇప్పటిదాకా పోలీసులు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. దీని విచారణ కూడా ఇంకా ఏ స్థాయికి అయింది, ఎంతవరకు ఎవరు చేశారనేటువంటి విషయమన్నా కనీసం ఇప్పటిదాకా గుర్తించగలిగినారనేటువంటి విషయాన్ని ఇప్పటిదాకా ఇంకా అలాంటి ఏం జరగలేదని చెప్తున్నారు. ఇటువంటి సంఘటనలు ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో ఇదేమి వికృతానందమో తెలియదు. ఈ పనులు చేసినటువంటి వాళ్ళు ఈ వికృతానందం దీని నుంచి ఈ యొక్క విగ్రహాలను, లింగాలను తొలగించడం వల్ల వాళ్ళు పొందుతున్నటువంటి వికృతానందం అనేది అనవసరమైనటువంటి మత కొల్లాలను సృష్టించినటువంటి విధంగా, రెచ్చగొట్టేటువంటి విధంగా కొందరు గుండెలు కావాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు అర్థమవుతాం. ఈ రాష్ట్రంలో మత కల్లోలాన్ని ప్రోత్సహించాలని దురుద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నట్టు మనకు అనిపిస్తా ఉంది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా దీన్ని నియంత్రించేటటువంటి విధంగా ఇప్పటిదాకా ఎక్కడ కూడా చర్యలు చేపట్టలేదు. ఆ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఎక్కడ పడితే అక్కడ ఇట్లాంటి సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. నేను ఇమీడియట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను, ఇటువంటి చర్యలు మరోసారి పునరావృతం కాకుండా అసలు ఈ టెంపుల్స్ లోకి వెళ్ళి లింగాలను కానీ, అమ్మవారి విగ్రహాలను కానీ, లేదా గ్రామ దేవతల విగ్రహాలను కానీ ఈ విధంగా ఎత్తిపడేయడము, తీసేయడము, అక్కడ నుంచి లేదా ధ్వంసం చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంగా మరి అన్ని టెంపుల్స్ దగ్గర కూడా ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. ఇటువంటి దౌర్భాగ్య పనులకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని ఎవరో గుర్తించేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంబడే చర్యలు తీసుకోవాలి.